వ్యాప్తంగా కూడా వార్ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ క్రైసిస్ రావడం సహజంగానే ఉంది. అయితే నిజంగా ఆశ్చర్యకర సంగతి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఇంత ఎక్కువగా డీజిల్ మళ్ళీ పెట్రోల్ ధరలు ఎందుకు పెంచినారు అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాము. పక్క రాష్ట్రంలో తెలంగాణ అంటే మీ దోస్త్ అంటారు, మీ తమ్ముడు అంటారు, మీ శిష్యుడు అంటారు. పక్క రాష్ట్ర తెలంగాణ సీఎంని చూడండి, ఆయన మీ అంతా కూడా ఎక్కిలేదు అక్కడ. పోనీ మీరు డబల్ ఇంజిన్ సర్కార్ అండి, సెంట్రల్లో బీజేపీ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా స్టేట్లో మీరు ఉన్నారు, వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, మీరు సింగిల్గా గెలవలేనని మీరు తెలిసి అక్కడ పవన్ కళ్యాణ్ వేసుకున్నారు, బీజేపీ వాళ్ళంతా వేసుకుని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు డబల్ ఇంజిన్ సర్కార్. గుజరాత్లో అంటే మోదీ గారు ఎక్కడి నుంచి ప్రాధాన్యత వహించి ఆయన ఆ రాష్ట్రం నుంచి ఆయన పీఎం అయినారు. అటువంటి రాష్ట్రంలో కూడా ఈరోజు చూస్తే 100 రూపాయలకి ఎక్కువ కూడా ఈరోజు ఎక్కలేదు. అంటే ఎకనామీ స్టడీగా తీసుకొని వెళ్తున్నారు అటువంటి రాష్ట్రంలో. పక్క రాష్ట్రంలో మళ్ళీ కర్ణాటకలో చూస్తే అక్కడ కూడా రేటు చాలా తక్కువనే ఉంది కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. ఈరోజు మీరు ఎందుకండి ఇంత ధరలు పెంచినారు? పెట్రోల్ పైన డీజిల్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎందుకు ఇంత రేట్ ఎక్కించినారు? ఇప్పటికే మీరు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఏది ఇవ్వడం లేదు. అమరావతి పేరులో అప్పు తెస్తున్నారు. అప్పు తెచ్చి ఏం చేస్తున్నారు? రైతులందరికీ కూడా మోసం చేస్తున్నారు. లాటరీ సిస్టంలో మాత్రమే మీరు డైలీ లాటరీ ఎత్తేది మీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాత్రమే సైట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకి ఇవన్నీ తెలుస్తూ ఉందండి. రైతు కడుపు కొట్టి మీరు అమరావతి డెవలప్మెంట్ ముసుగులో ఎంత అవినీతి చేస్తున్నారు కూడా అందరికీ తెలుసు. ఈరోజు నారా లోకేష్ గారు మీరు పాదయాత్ర యువగలం చేస్తూ ప్రతి ఒక్క పెట్రోల్ బంక్కి పోయేది, చూడండి రేట్ ఎంత ఉంది అనేది సెల్ఫీ తీసుకునేది. ఈరోజు మీ చిత్తశుద్ధి ఎక్కడికి పోయిందండి? ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? ఇంత ట్యాక్స్, ఇంత బరువు ఎందుకు ప్రజలపైన ఎందుకు మోపుతున్నారు మీరు? ఇప్పటికే ఏ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అప్పుడే అవినీతికి పాల్పడి ఎన్ని డబ్బులు నొక్కుతున్నారు. ఇప్పుడు కూడా ట్యాక్స్ ముసుగులో మీరు డీజిల్ పైన అదేవిధంగా పెట్రోల్ పైన ధరల్ని వెంటనే మీరు తగ్గించాలి. వెంటనే మీరు ఏదైతే మీరు కుమ్మకిస్తున్నారో పెట్రోల్ బంక్ ఓనర్స్కు, కార్పొరేషన్స్కు, ఫెడరేషన్ ఏ కుమ్మకైతే మీరు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారో వెంటనే దాన్ని తగ్గించండి. మీరు తగ్గించే వరకు ప్రతిపక్షంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాడుతూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు కనీసం పక్క రాష్ట్రంలో విజయ్ గారు సీఎం గారు ఎలా గెలిచినారనే దానిపైన ప్రశ్న ఎవరైనా అడిగితే తప్పిపోయి మీరేదో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నేను ఏదో మాట్లాడినారు. మీరు ఎన్ని మాట్లాడినా కూడా మీరు ఫెయిల్యూర్ మనిషిగానే చరిత్రలో మిగిలిపోయినారు. మీరు ఎన్ని ట్యాప్లు వేసుకున్నా కూడా, ఎంత సంజాయిషి ఇచ్చినా కూడా మిమ్మల్ని సమర్థించుకునే ప్రజలు ఎవరూ లేరు. మిమ్మల్ని నమ్మి మీ సొంత పార్టీలోనే కార్యకర్తలు విసుక్కున్నారు టీడీపీ వాళ్ళ దౌర్జన్యంతో. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కనీసం ప్రజల కొరకు మేల్పడి, ఎందుకంటే మీరు పల్లెకి పోయినారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎక్కించినారు రేటు, అది అని మీరు మాట్లాడినారు. ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ కదండి, మీ ఇంటికి ప్రధానమంత్రి గారు వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఏం మాట్లాడినారు? మీరు డీజిల్ గురించి పెట్రోల్ గురించి మాట్లాడి దాన్ని తగ్గించండి అని మీరు అడగచ్చు కదా. అది మీరు మాట్లాడింటే ఇంతగా చంద్రబాబు నాయుడు గారికి అట్లీస్ట్ మోదీ గారు అని చెప్పేవాళ్ళు కదా. ఎక్కియొద్దండి, ఎకనామిక్ క్రైసిస్లో ఉంది ఈరోజు. ఇండియా ఈజ్ ఇన్ ఎకనామిక్ క్రైసిస్. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించినారు. ఆ ఒక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇండియాలో చూస్తే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీజిల్ ధరలో నెంబర్ 1 ఉంది. ఈస్ట్లో అండమాన్స్ ఉంది. అంటే మీరు ఎందుకు ఎక్కించినారు ఈ ధరలు? మా పై భారం ఎందుకు మోపుతున్నారని డెఫినెట్గా మీరు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రజలకు. ఇప్పటికే ప్రజలందరూ మిమ్మల్ని చీకొడుతున్నారు. ఇన్నేళ్ల ముఖ్యమంత్రిగా మీకు అనుభవం ఉంది కదా, మీ అనుభవం అంతా తీసుకొని పోయి పెట్రోల్ పైన డీజిల్ పైన ధరల పైన పెంచితే ప్రజలందరూ మిమ్మల్ని ఇప్పటికీ చీకొడుతున్నారు. ఇంకా ఈ పెనుగొండ సత్యసాయి జిల్లాకు ఒక మంత్రి ఉంది, సవితమ్మ. మీ పేపర్ సవితమ్మ, మీ పేపర్ అమ్మా, ఈనాడు పేపర్ తల్లి. మళ్ళా నీకు ఎప్పుడు కూడా హాఫ్ నాలెడ్జ్ పొరపాటు పడుతుంటావు కాబట్టి మీ పేపర్ చూపిస్తున్నాం. ఏం చేస్తున్నావు తల్లి? బీసీలందరికీ కూడా ఈరోజు ఒక ప్రోగ్రాం నిర్వహించి మేము మారుతీనగర్ వార్డులో మేము ఈరోజు పర్యటిస్తే
బీసీలందరికీ కూడా ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదని అడుగుతున్నారు సవిత. చూడు, మీ పేపరు అచ్చెన్నాయుడు గారు ఫస్ట్, సవిత లాస్ట్ అని ఒక నివేదిక ఇచ్చింది. మీ పేపరే ఇచ్చింది. ఎందుకంటే నీకు అబద్ధం చెప్పే అలవాటు, ఏదో బడబడా అని మాట్లాడుతుంటావు. నీకు సిగ్గు లేదా సవిత? ఇటువంటి నివేదిక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నారు. అంటే మా సవితమ్మ ఎందుకు లాస్ట్లో వచ్చింది మినిస్ట్రల్ క్యాండిడేట్గా అంటే, ఆమె దోపిడీ పైన, అవినీతి పైన, ఇసుక పైన, మట్టి పైన, ల్యాండ్ కబ్జా పైన, మైనింగ్ పైన ధరలు పెంచడం. ఈడ మెటల్ ధరలు ఎంత పెంచిందో చూడండి ఒకసారి. ఇవన్నీ దానిపైన ఆ ఫైల్స్ క్లియర్ చేసుకుంటా ఉందండి. దానికోసమే పాపము ఈ ఒక మినిస్ట్రల్ దీంట్లో చాలా లాస్ట్గా వచ్చింది. మళ్ళా సవితమ్మ బ్యాచ్ ఎవరైతే మీ పైన ఏదైనా నిజం చూపిస్తే ప్రతి ఒక్కరిని కూడా చిల్లరగా మాట్లాడుతుంటారు కదా, అల్లరి బ్యాచ్ చూడండి. ఇది మీ సవితమ్మ బండ్వాణం బట్ట బయలు చేసిన ఈనాడు పేపర్ అని చెప్తూ ఇప్పటికైనా మేల్కో సవిత, మేల్కొంటూ నీకు డీజిల్ బంకులు ఉన్నాయి కదా, నువ్వు అదంతా చేస్తుంటావు కదా, ఇప్పటికైనా నువ్వు చెప్పు, చంద్రబాబు నాయుడు గారికి చెప్పు. లేదండి సార్, ఇట్లా చేస్తే మాకు చెడ్డ పేరు వస్తుంది, ఇప్పటికీ ఎంతో చెడ్డ పేరు మోసుకున్నామని చెప్పి ఈ ధరల పెట్రోల్ మళ్ళీ డీజిల్ ధరలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే మీరు పెంచినారో వెంటనే దాన్ని తగ్గిస్తూ ప్రజల వైపు నిలబడి మళ్ళా మీరు ప్రజలందరికీ న్యాయం చేయండి అని మీ అందరికీ కూడా సవినయంగా కోరుకుంటున్నాను. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే కూటమి ప్రభుత్వం సీఎం తగ్గించాలి. స్లోగన్స్ ఇచ్చినప్పుడు అందరూ తగ్గించాలి. డీజిల్ ధరను వెంటనే తగ్గించాలి. తగ్గించాలి.